వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ ఐటీ చైర్మన్ జగన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. అన్న బాగున్నారా అన్న? బాగున్నా బాయ్. చెప్పండి అన్న, ఈ 18 నెలల పాలన ఎట్లా కొనసాగుతుంది? ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట ఏంటన్న ఈ రాష్ట్రంలో? ఇప్పుడు మనకంటే ముఖ్యంగా ప్రజలే చెప్తున్నారు ఇవాళ పరిస్థితి ఎట్లున్నది రాష్ట్రంలో అని చెప్పి. వాళ్ళు ఇచ్చినటువంటి 400 పైన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు. అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయింది. అదేవిధంగా సంపద ఎట్లా సృష్టించాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. సంక్షేమ పథకాలు కొనసాగించట్లేదు. వాళ్ళు చెప్పినటువంటి కొత్త సంక్షేమ పథకాలు పక్కన పెడితే గతంలో అమలైనటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇవాళ వాళ్ళు అమలు చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. అభివృద్ధి చేసేటువంటి పరిస్థితే లేదు. కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకేదైనా మన గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి ఎస్ఆర్డిపి ప్రాజెక్టు కింద 34 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఇట్లా అన్ని కంప్లీట్ అయినాయి. గతంలో లైన్డప్ అయినటువంటి దాదాపుగా కంప్లీట్ అయినటువంటి మరో 3 ఫ్లైఓవర్లు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేసిరే తప్ప వాళ్ళు కేవలం పేపర్ల మీద బ్లూ ప్రింట్లలో చూపించారు, మేము భవిష్యత్తులో ఇవన్నీ చేయబోతున్నామని చెప్పారు. కానీ ఆన్ ఫీల్డ్, ఆన్ గ్రౌండ్ విజిబుల్ డెవలప్మెంట్ ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి. వెల్ఫేర్ జీరో, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా జీరో. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి రైతు భరోసా కూడా కేవలం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నటువంటి తాయిలాలే తప్ప నిజంగా ప్రజలకి సంక్షేమం చేయాలి, ప్రజలకి మంచి చేయాలన్నటువంటి ఉద్దేశము ఏ కోశాన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అడ్మినిస్ట్రేషన్లో అబ్సల్యూట్లీ అట్టర్ ఫెయిల్యూర్ అయినటువంటి ఈ ప్రభుత్వము ప్రజల దృష్టి మరల్చడానికి అదే పనిగా లేని గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కేసీఆర్ గారి మీద కాళేశ్వరం అంటారు, హరీష్ రావు గారి మీద సేమ్ కాళేశ్వరం అంటారు, కేటీఆర్ గారి మీద ఫార్ములా 1 అంటారు, ఇంకోటి అంటారు. ముఖ్యమైన నాయకులందరినీ కూడా పదే ఎంక్వైరీల పేరుతో పిలిచి వాళ్ళని బద్నాం చేయాలన్నటువంటి ఒక ఇంటెన్షన్తోని ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందే తప్ప వెల్ఫేర్ని గాడిలో పెట్టాలి, డెవలప్మెంట్ని గాడిలో పెట్టాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోపోవాలన్నటువంటి ఆ ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏ కోశాన లేదు. గత 60 సంవత్సరాలలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాల కంటే అత్యంత అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము. కేవలం వాళ్ళ మాటలకే పరిమితమయ్యారు, డెవలప్మెంట్ ఏ కోశాన లేదు. ఖచ్చితంగా ఇది ఫెయిల్యూర్ అయినటువంటి గవర్నమెంట్. నిరుద్యోగులకు ఇస్తున్న ఉద్యోగాలలో 60,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఐటీ రంగానికి సంబంధించి కూడా ప్రైవేట్ సెక్టర్లలో కూడా దాదాపుగా 48,000 ఉద్యోగాలు బడ్జెట్ కూడా ఇతర దేశాలకి వెళ్ళి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని యువకులకు జీవన ఉపాధి కల్పిస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పటి వరకు ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చినాయి? ఈ 18 నెలల్లో ఎంతమందికి జీవన ఉపాధి దొరికింది ఈ రాష్ట్రంలో? గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా గత ప్రభుత్వంలో లైన్డప్ అయినాయి. కేవలం వీళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చి ఫోటోలు దిగుతూ ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. దీని మీద 1కి 10 సార్లు ఇప్పటికే చెప్పినాము. ప్రైవేట్ సెక్టార్ గురించి మాట్లాడినట్టయితే గతంలో 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పుడు మన ఐటీ ఎగుమతుల సంఖ్య 56,000 కోట్లు ఉండే విలువ. తెలంగాణ రాష్ట్రము 10 సంవత్సరాలు పూర్తయినాక కేసీఆర్ గారి నాయకత్వంలో 2023 సంవత్సరానికి వచ్చేసరికి 56,000 కోట్ల నుండి 2,41,000 కోట్లకి పెంచినటువంటి ఫాస్టెస్ట్ గ్రోత్ మన దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 స్థాయిలో ఉన్నది ఐటీ ఎగుమతులలో. అంటే అప్పుడున్నటువంటి 2 లక్షల ఐటీ ఉద్యోగుల సంఖ్యని 2014లో 2023లో 8 లక్షల సంఖ్యకు తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. ఆ ఏ ర్యాపిడ్ పేస్తోనైతే ఆ ఐటీ గ్రోత్ ఏదైతే పెరిగిందో మన రాష్ట్రంలో అది అక్కడనే స్టాగ్నెంట్ అయిపోయింది. కొత్త ఐటీ గతంలో లైన్డప్ అయినటువంటి పైప్ లైన్లో ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీసే తప్ప కొత్తగా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏం లేదు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. దావోస్ నుంచి మేము దాదాపు 170,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ 170,000 కోట్లలో ఒక్కటే ఒక ఇన్వెస్ట్మెంట్ 60,000 కోట్లదే. ఇట్స్ రియలిస్టిక్గా అనిపించింది. ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ని హైదరాబాద్లో నెలకొల్పుతామని చెప్పారు. అదొక్కటే రియలిస్టిక్గా కనిపించింది. మిగతా అన్నీ కూడా బోగసే, అందరికి కూడా తెలుసు అది. ఆ అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆ పెట్టుబడి కూడా 2021లోనే కేటీఆర్ గారు అప్పుడు ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ని మీర్ఖాన్పేట్లో నెలకొల్పినప్పుడు 48 ఎకరాల క్యాంపస్లో ఆల్రెడీ అమెజాన్ మన హైదరాబాద్లో ఉన్నది, అమెజాన్ డేటా సెంటర్ ఉన్నది. అది చేసినప్పుడే సమీప భవిష్యత్తులో అంటే ఒక 3-4 సంవత్సరాలలోనే
ఇదే తెలంగాణలో ఇక్కడ ఉన్న డేటా సెంటర్కి అనుసంధానంగా మరో పెద్ద డేటా సెంటర్ని మేము ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు ఉన్నది అని చెప్పి అప్పుడే అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు ప్రకటించారు. దాన్ని అదే ఇప్పుడు దావోస్లో సైన్ చేసినటువంటి ఎంఓయు. అంటే గతంలో లైన్ అప్ అయినటువంటి ఒక డేటా సెంటర్నే ఇప్పుడు నేనే సాధించుకొచ్చినా అని చెప్పి ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నాడు ముఖ్యమంత్రి. కొత్తగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఆయన్నే మొదలుపెట్టి ఆయన్నే తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క ఐటీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏ ఒక్క భారీ పరిశ్రమ కానీ మన రాష్ట్రానికి ఇప్పటికీ లేదు. గతంలో జరిగినాయే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి తప్పితే కేన్స్ కావచ్చు, ఫాక్స్కాన్ సెకండ్ ఫేజ్ కావచ్చు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఏవన్నా కూడా గతంలో మన దగ్గర ల్యాండ్ అయినటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ సెకండ్ ఫేజ్లో గతంలో ఇచ్చినటువంటి హామీలే ఇప్పుడు వాళ్ళు నిలబెట్టుకుంటున్నారు తప్పితే ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు సియోలు పోయిర్రు, సింగపూర్ పోతున్నారు, ఆస్ట్రేలియా పోతున్నారు, దావోస్ 2 సార్లు పోయి వచ్చారు, అమెరికా పోయి వచ్చారు, లండన్ పోయి వచ్చారు, ఇన్ని నగరాలు పోయి వచ్చారు కదా. కొత్తగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అబ్సల్యూట్లీ జీరో. వాళ్ళ బంధువులతోని కొన్ని ఎంఓఎల్ సైన్ చేసిర్రు, వాళ్ళ అన్నదమ్ములతోని వీళ్ళే 60,000 పెడతారు, 50,000 కోట్లు పెడతారని చెప్పి ఆ ప్రకటనలు ఇచ్చారు. కానీ కొత్తగా ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో కావచ్చు, కొత్త ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఏవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ కంపెనీ రాకుండా, ఏ ఇండస్ట్రీ లంగిడి ఇక్కడ నూతనంగా తీసుకురాకుండా, తెలంగాణ అభివృద్ధి చేయకుండా అడుగడుగున బీఆర్ఎస్ నాయకులే అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే కొంతమంది కార్యకర్తలను పోగు చేసి కంపెనీలను అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉపాధిని అభివృద్ధి చేయాలంటే బీఆర్ఎస్ నాయకులకే ఇష్టం లేదు కాబట్టి ఇలాంటి పన్నాగం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మన చాతగానితనాన్ని ఎదుటోని మీద నూకినట్టు ఇప్పుడు వీళ్ళు కొత్తగా పరిశ్రమ తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు వీళ్ళు లైన్ అప్ చేసినటువంటి సంస్థని ఏది వెనక్కి పోయిందో ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ల్యాండ్ ఈక్వేషన్లో లగ్చర్ల కావచ్చు, డప్పూరు కావచ్చు, రామన్నపేట కావచ్చు, మళ్ళీ ఇక్కడ కొన్ని ఏరియాలలో ఏదైతే మేము చేస్తామని అనుకుంటున్నామో ప్రజలకు ఉపయోగపడేది దాన్ని అద్దని అనుకుంటుంది బీఆర్ఎస్ నాయకులు మాత్రమే. కొంతమంది అడ్డుపడుతున్నారు. ఎందుకు ఇంత కడుపుమంట అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే అంటుంటాడు. ఇప్పుడు ల్యాండ్ యాక్విజిషన్ బీఆర్ఎస్ పార్టీ చేయనివ్వట్లేదని చెప్పి వాళ్ళ అభియోగం ఇస్తూ ఉన్నారు కదా. ల్యాండ్ యాక్విజిషన్ అనేది 2013 భూసేకరణ చట్టం కింద చేస్తున్నారు. 2017 నుండి 2022 సంవత్సరం వరకు 5 సంవత్సరాలలో ఇప్పుడున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 14,000 ఎకరాల భూసేకరణ చేసింది. 14,000 ఎకరాలు భూసేకరణ ఫార్మాసిటీని అక్కడ పెద్ద ఫార్మాసిటీ నెలకొల్పుతామన్న ఉద్దేశంతోనే అక్కడ చేసింది. అప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడ్డారు, ఆ దిమ్మెలు కట్టారు. భూసేకరణ పోరాట సమితి అని చెప్పి దానికి మేము భూసేకరణ చేయనీయం ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కొంతమందిని పోగేసి అక్కడ ధర్నాలు చేసిరు, అన్నీ చేసిరు. ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ చేసినటువంటి పనులు వాళ్ళు బీఆర్ఎస్ చేస్తున్నదని చెప్పి వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. 14,000 ఎకరాలు మా హయాంలో వాళ్ళు ధర్నాలు చేసినా కూడా మేము సేకరించగలిగినప్పుడు ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసము ఈ ప్రభుత్వము చేయలేకపోతుంది. 8,000 మంది రైతు కుటుంబాలని ఒప్పించి వాళ్ళకి కావాల్సినటువంటి పరిహారాన్ని ఇప్పించి వాళ్ళకి కావాల్సినటువంటి భూమి ఇప్పుడు 1 ఎకరా భూమికి 1 గుంట భూమి అక్కడ డెవలప్ చేసినటువంటి ప్రాంతంలో వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం ఇస్తుందన్న వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చి ఈ విధంగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత భారీగా 14,000 ఎకరాలను సేకరించి పెట్టినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అంటే ప్రజలకి విశ్వాసం లేదా ప్రభుత్వం మీద. ప్రజలు ఎందుకు తిరగబడతా ఉన్నారంటే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్టులు నాట్ ఫర్ ద స్టేట్ ఇంట్రెస్ట్, వాళ్ళ కోసము వాళ్ళ కుటుంబ సభ్యుల కోసము స్వార్థం కోసం చేసుకుంటున్నటువంటి ప్రాజెక్టులు కాబట్టే ప్రజలు తిరగబడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం ఎవరిని ఉసిగొల్తలేదు, రెచ్చగొడతలేదు. ప్రజలే తిరగబడి ఈరోజు ఆ ప్రభుత్వానికి సహకరించకుండా భూసేకరణ చేయలేనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాతగాని పరిస్థితులలో ఉన్నది. వాళ్ళ చాతగానితనాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం కావాలనే
ప్రజల మీద బురద జల్లే ప్రయత్నమే. అంటే ఇక్కడ కావాలని ఏదైతే ప్రమాదకరం ఉన్నాయో ఆ ఇండస్ట్రీలను తీసుకొస్తామంటే ప్రజలు అడ్డుకుంటున్నారు. దాన్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ జగన్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఐటీ రంగం విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా ఏది ఒక కొత్త కంపెనీ తీసుకొచ్చిన పాపాన లేదు. విదేశాలకు మాత్రం మంత్రులు పోతున్నారు, ముఖ్యమంత్రి పోతున్నాడు, కానీ ఎవరికి కూడా ఇక్కడ యువత అభివృద్ధిని తోడ్పడే విధంగా వాళ్ళు ప్రభుత్వం ముందుకు పోతలేదు అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.